నమస్తే, ఇది జనంగొంతు పల్స్ ఆఫ్ ది నేషన్. నేను మీ అనిల్ దేశాయ్. సహజంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలు దేనికి అభివృద్ధి చెందాయన్న ప్రశ్న ఉదయించినప్పుడు టక్కున సమాధానం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి హబ్లుగా మారాయి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళ జాతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్, బెంగళూరులో తమ బ్రాంచ్లను ఏర్పాటు చేసుకొని కంపెనీలు ప్రారంభించి ఇక్కడ ఐటీని అత్యధికంగా డెవలప్ చేశాయి అని చెప్తుంది. కోలార్ పట్టణం దేనికి, బళ్ళారి దేనికి అని అన్నప్పుడు అక్కడ బంగారపు గనులు ప్రత్యేకతనిచ్చాయి. అక్కడ బంగారం నిల్వలు ఉన్నాయి కాబట్టి బంగారపు గనులు ఉన్నాయి అని చెప్తారు. అదేవిధంగా చందాపూర్, చాందా లేదా గోదావరి గని, రామగుండం లాంటి ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నాయి అంటే అక్కడ బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్నాయి అనే విధంగా మనకు సమాధానం వస్తుంది. ఇక్కడ రాయిబరేలీ దేనికి ప్రసిద్ధి చెందింది అంటే అత్యధికంగా ఫేక్ సర్టిఫికెట్లకు, ఫేక్ గుర్తింపు కార్డులకు, ఏదైతే మయన్మార్, బంగ్లాదేశ్ల నుంచి అక్రమంగా వలసలు వస్తున్నారో వారికి సర్టిఫికెట్లు ఇచ్చే హబ్గా, పుట్టిన తేదీ ధ్రువపత్రాలు ఇచ్చే హబ్గా రాయిబరేలీ నియోజకవర్గం తయారైంది అని మనము చెప్పుకోవచ్చు. అంటే అంతటి ఘనతను రాయిబరేలీని సాధించడంలో అక్కడి పాలకులు ముఖ్య పాత్ర పోషించారు అని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే మయన్మార్ నుంచి వస్తున్న రోహింగ్యాలకు అత్యధికంగా కేవలం ఈ వారంలోనే ఒక కేసు నిప్పులాంటి మనము దిగ్భ్రాంతికి గురయ్యే ఒక కేసును పోలీసులు కనుగొనడం జరిగింది. దాదాపు 52,000 ఫేక్ పుట్టిన తేదీ ధృవపత్రాలు ఈ రాయిబరేలీలో సృష్టించబడ్డాయి. దాదాపు రాయిబరేలీలోని ఒక 11 గ్రామాలను కేంద్రంగా చేసుకొని ఆ 11 గ్రామాల్లో ఒక గ్రామంలో 100 మంది ఉన్నట్లయితే ఆ 100 మందికి గాను 1000 మంది ఆ గ్రామంలో పుట్టినట్లుగా అక్కడ ఉన్న అధికారులు, స్థానికులు కొంత యంత్రాంగం ద్వారా, లోపభూయిష్ట యంత్రాంగం ద్వారా ఈ ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించి వారిని జనన ధృవీకరణ పత్రాలు అందించి వారికి మన దేశంలోకి సాధారణంగా తోసివేయడం జరుగుతుంది. ఈ సంబంధించిన కేసులో సస్పెక్ట్ మహమ్మద్ జీషాన్ మరియు రెసిడెంట్ అయిన సాలన్లో నివసిస్తాడు. అదేవిధంగా రియాజ్, సోహెల్ ఖాన్, వీరితో పాటు విజయ్ సింగ్ యాదవ్ అనే బీడీఓ, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, వీరు నలుగురు కలిసి కూడా ఒక ముఠాగా ఏర్పడి దాదాపు 52,000 ఫేక్ జనన ధృవీకరణ పత్రాలను సృష్టించడం జరిగింది. ఒక గ్రామంలోనైతే దాదాపు పహల్బోర్ ఈజు దాదాపు ఉన్న జనాభా కొద్ది మాత్రంగానే ఉంటే ఆ గ్రామంలో 13,707 నకిలీ సర్టిఫికెట్లు ఒక గ్రామం పేరు మీదనే రావడం జరిగింది. అదేవిధంగా నూరుద్దీన్పూర్లో 10,151 సర్టిఫికెట్లు, పృథ్వీపూర్లో 93,093 సర్టిఫికెట్లు, అదేవిధంగా మోరెవర్ మిగతా గ్రామాల్లో ఒక గ్రామంలో 4,897, ఇంకొక గ్రామంలో సైదాన్లో 3,746, మాధవ్పూర్ నినియాలో 3,780, లహోర్పూర్లో 2,255, గ్రాహీ ఇస్లాంపూర్లో 1,665, అరుణానాస్లో 225, గోపాల్పూర్లో అనంతపూర్ గోపాల్పూర్లో 22 చొప్పున, దుడాన్లో కూడా 22 జనన ధృవీకరణ, నకిలీ జనన ధృవీకరణ పత్రాలు మనకు ఎన్ఐఏ ఆఫీసర్లు కనుక్కోవడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నట్లయితే అమెరికా అంత పెద్ద
ఉన్నతిని సాధించింది. ఒక ప్రపంచాన్ని శాసించడంలో అమెరికా తన వంతు పాత్రను పోషిస్తోంది. అదేవిధంగా బెంగళూరు ఐటీని శాసిస్తోంది. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతున్నట్లయితే ఇక్కడ రాయబరేలి దొంగ సర్టిఫికెట్లను సృష్టించడంలో మన ఇండియాలో నెంబర్ 1 దిశగా అక్కడి పాలకులు తీసుకుపోయారడంలో డెవలప్ చేశారనడంలో మనకు ఈ యొక్క కేసు మనకు అద్దం పడుతుంది. అంటే ఆ రాయబరేలి పాలకులు ఎవరో మీకు ఇదివరకే అర్థమై ఉంటుంది. జై హింద్, భారత్ మాతాకి జై.